కోరుతాను. మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. తాజాగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశంలో వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ను తీసుకొచ్చినట్లు క్రమంగా ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యూహాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వేరే వర్గాలపై విమర్శలు చేశారు. సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఆ కౌంటీలో డేటా సెంటర్లు, చాలా కంపెనీలు డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా. ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు. ఇది రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే జాబ్ మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 లక్షల నుంచి 1.9 లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి. ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మనెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి. అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హౌసింగ్, సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS హైదరాబాద్లో డేటా సెంటర్ ఉంది. దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ మీద AWS పెట్టిన పెట్టుబడి కేవలం 4.4 బిలియన్లు మాత్రమే. అయినా 48,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి. అలాగే AWS మహారాష్ట్రను తీసుకుంటే ఆ డేటా సెంటర్ కూడా 8.3 బిలియన్లతో పెట్టుబడి పెడితే 81,300 ఉద్యోగ